జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 2020 సెప్టెంబర్ 1న జీవో నంబర్ 22 జారీ చేసింది. ఈ జీవో ప్రకారంగా రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తారు. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించారు. మిగతా జిల్లాల్లో బిగించే లోపల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయింది. కానీ ఇప్పటికీ ఆ జీవో అలాగే ఉంది. ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోను రద్దు చేస్తాం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడము ఉపసంహరించుకుంటాం, ఇది రైతుల మెడలకు ఉరితాళ్ళు బిగించడమే సమానం, ఈ లోపల ఎక్కడైనా జగన్ ప్రభుత్వము బిగించి ఉంటే దాన్ని పగలగొట్టండి అని టీడీపీ నాయకులు ఎన్నికల సందర్భంగా చెప్పారు. అధికారంలోకి వచ్చి టీడీపీ కూటమి నిలదాటింది. మొన్ననే విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం కూడా ప్రకటించారు. ఆ శ్వేతపత్రంలో కానీ లేదా బయట కానీ ఇంతవరకు ఈ జీవో గురించి ప్రస్తావించలేదు. ఆ జీవో అలాగే కొనసాగుతూ ఉంది. జీవో 22 ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో బిగించినటువంటి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అలాగే ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండు, వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ జీవో 22ను అంటే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే జీవో 22ను రద్దు చేయాలని, ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లకు బిగించిన మీటర్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.